భార్యాభర్తలిద్దరూ డాక్టర్లే. ఒకే ఆసుపత్రిలో ఒకరు డర్మటాలజిస్ట్‌గా, ఇంకొకరు జనరల్ సర్జన్‌గా ఉన్నారు. వారికి పెళ్ళై 6 నెలలే అవుతోంది. ఇంతలో భార్యకు అనారోగ్య సమస్యలున్నాయని తెలిసి కూడా ఆమె పేరెంట్స్ తనకిచ్చి పెళ్లి చేస్తారనే పగను మనసు నిండా పెంచుకున్నాడు ఆ భర్త. దీంతో ఎలాగైనా ఆమెను అంతం చేయాలని ప్లాన్ చేస్తాడు. తన వృత్తి నైపుణ్యమంతా ఉపయోగించి భార్యను ఏకంగా ఆమె కన్నవారి కళ్ళ ముందే చంపేశాడు. సైలెంట్‌గా కిలిచేసి సహజంగా మరణించిందని నమ్మించాడు. డాక్టర్ అల్లుడి మాటలు నమ్మిన అత్తమామలు వారి చేతులతోటే కన్న కూతురికి అంత్యక్రియలు చేశారు. ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ పాపం దాగదన్నట్టుగా చెల్లెలి మరణం సహజం కాదని అనుమానించిన రేడియాలజిస్ట్ డాక్టర్ అక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డొంక మొత్తం కదిలింది. భార్యను హై డోస్ మత్తుమందించి చంపిన కిల్లర్ డాక్టర్ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. డీటెయిల్స్ చూస్తే 2024 మే 26న కృతిక, మహేంద్ర వివాహం అయింది. వీరిద్దరూ డాక్టర్సే. విక్టోరియా ఆసుపత్రిలో డర్మటాలజిస్ట్గా కృతిక, జనరల్ సర్జన్గా మహేంద్ర పనిచేస్తున్నారు. అయితే చూసేందుకు చాలా అందంగా ఉన్న కృతిక్కు లో షుగర్ వ్యాధితో పాటుగా అజీర్ణం, గ్యాస్ట్రిక్ వంటి ఆరోగ్య సమస్యలున్నాయి. ఈ విషయం చెప్పకుండా ఆమె పేరెంట్స్ పెళ్లి చేశారని మహేంద్ర అత్తమామలతో గొడవకు దిగాడు. అనారోగ్యంతో ఉన్న మహిళను తనకిచ్చి పెళ్లి చేశారంటూ ఆగ్రహంతో రగిలిపోయిన మహేంద్ర చివరకు ఆమెను చంపాలని డిసైడ్ అయ్యాడు. తన చేతికి మట్టంటకుండా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు. ట్రీట్మెంట్ పేరుతో భార్యకు అనస్థీషియా మత్తుమంది ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆమె నిత్యం మత్తులోనే ఉంచేవాడు. క్రమంగా ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో 2025 ఏప్రిల్ 23న తండ్రి ఇంట్లో ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పుడు మహేంద్ర కృతిక్కు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చాడు. చికిత్స కోసమే ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ఆమె పేరెంట్స్కు చెప్పాడు. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే కృతిక ఇంట్లోనే చనిపోయింది. దీంతో సహజ మరణంగా మహేంద్ర వారిని నమ్మించాడు. అల్లుడు డాక్టర్ కావడంతో అతడి మాటలు నమ్మిన అత్తమామలు దహన సంస్కారాలు చేసి ఊరుకున్నారు. అయితే కృతిక అక్క రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ నిఖిత అనుమానం రావడంతో ఫిర్యాదు చేశారు పోలీసులకు. కేసు దర్యాప్తులో భాగంగా 6 నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్టులో కృతిక బాడీలో ప్రోపోఫోల్ అనే మత్తుమందు ఉన్నట్టుగా తేలింది. కృతిక మత్తుమందు సమ్మేళనం కారణంగా మరణించిందని రిపోర్ట్ నిర్ధారించింది. దీంతో అనస్థీషియా హైడోస్ ఇచ్చి కృతికను మహేంద్ర చంపిన విషయం 6 నెలల తర్వాత బయటపడింది. ఇక భార్యను హత్య చేశాక మణిపాల్కు పరారయ్యాడు మహేంద్ర. తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. అతనిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. హత్యను అమలు చేసేందుకు మహేంద్ర తన వృత్తిపరమైన ఓటీ, ఐసీయూ మందులు ఉపయోగించుకున్నారని, తర్వాత దాన్ని సహజమరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టుగా తెలిపారు పోలీసులు. కృతిక తీవ్ర అనారోగ్యంతో ఉండటం వల్లే మహేంద్ర హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. ఇక విచారణలో పోలీసులు మహేంద్ర ఇంటిని తనిఖీ చేస్తే రకరకాల ఇంజెక్షన్లు దొరికాయట. అయితే తన కుమార్తెది సహజ మరణం కాదని హత్యే అని తెలుసుకున్న డాక్టర్ కృతికారెడ్డి తండ్రి కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో కృతికారెడ్డి తండ్రి మునిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మారతహల్లిలో తన కుమార్తె ఇంటిని ఇస్కాన్కు విరాళంగిస్తున్నట్టుగా తెలిపారు. ఆమె జ్ఞాపకాలు ఈ ఇంట్లో చాలా వెంటాడుతున్నాయని, అందుకే ఈ ఇంటిని ఇస్కాన్ ఆలయానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. తమ పెద్ద కుమార్తె అనుమతితోటే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపాడు. కృతికను హత్య చేసిన మహేంద్రను శిక్షించాలని, ఇలాంటి సంఘటన ఏ స్త్రీకి జరగకూడదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.